నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే ఈ 3 days ఫెస్టివల్స్తో బిజీగా ఉండి ఈరోజు అయితే మీ అందరికీ చాలా యూజ్ అయ్యేది, ఎవరైతే స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో, బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే బేసిక్ నాలెడ్జ్ కొంచెం, అంటే అసలు స్టిచ్చింగ్ మీద ఎలాంటి ఐడియా లేని వాళ్ళు ఎలాంటి టూల్స్ తీసుకోవాలి, స్టిచ్చింగ్ టూల్స్ అయినా స్టిచ్చింగ్ మెటీరియల్ మనకి స్టార్టింగ్లో బేసిక్లో ఎలాంటివి ఉండాలి అన్న చిన్న ఐడియాతో ఈ వీడియో అయితే తీసుకొచ్చాను అన్నమాట. ఫస్ట్ మనం దీనికైతే యూస్ చేసే థ్రెడ్స్ గురించి తెలుసుకుందాము. ఎందుకు అంటే బేసిక్గా మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ బయట నుంచి తెచ్చుకున్నప్పుడు థ్రెడ్ క్వాలిటీ అనేది, వాళ్ళు ఒక్కొక్కటి సింగిల్గా అమ్మేటప్పుడు థ్రెడ్ క్వాలిటీ అనేది వేరుగా ఉంటుంది. మనం ఇలా బాక్సెస్ లాగా తీసుకున్నప్పుడు అంటే థ్రెడ్స్ ఎలాగో మనకి పాడైపోవు, ఆ కలర్స్ యూస్ చేసుకుంటాం, ఎన్ని ఇయర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు కాబట్టి. సో నేను ఇది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను ఇది ఈ ఎల్లో కలర్ది కూడా నేను 5 రూపీస్ పెట్టి కొన్నాను. అంటే ఒక డ్రెస్కి మ్యాచ్ అవ్వక నా ఉన్న వాటిలో అయిపోయాయి, అందుకని చెప్పి అది తీసుకున్న. సైజులో డిఫరెన్స్ చూడండి. ఈ పెద్ద థ్రెడ్ అయితే నాకు ఇది బాక్స్లో తీసుకున్నది, ఇదైతే నాకు 3 రూపీస్ అలా పడింది. ఇదైతే యాక్చువల్గా ఇలా చిన్న సైజు ఉన్న థ్రెడ్స్ నాకు 2 రూపీస్ 1 రూపీస్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. కానీ మనకి ఇక్కడ లూజ్గా ఒక్కొక్కటి తీసుకున్నప్పుడు ఏమవుద్దంటే వాళ్ళు 5 రూపీస్ అలా ఛార్జ్ చేస్తూ ఉంటారు. దాని సైజు తక్కువ ఉంటుంది, త్వరగా అయిపోతుంది. క్వాలిటీ చూసుకోవాలి ముందు. మనం క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా అంటే కట్ అయిపోతూ ఉంటుంది దారం స్టిచ్చింగ్ చేసేటప్పుడు, మనకి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ఎప్పుడైతే బిగినర్సే అని కాదు, మనకి మనం స్టిచ్ చేసుకుంటాం కాబట్టి మంచి క్వాలిటీ ఉన్న థ్రెడ్స్ని అయితే యూస్ చేసుకున్నాం అనుకోండి. మొత్తం బాక్స్లో 150 అలా ఉంటాయి. మనకి అన్ని కలర్స్ పెట్టేసి ఇవ్వమంటే వాళ్ళు ఇచ్చేస్తారు. ఒక్కొక్క థ్రెడ్ అది రోల్ వచ్చేసి 300 మీటర్స్ అలా ఉంటుంది అన్నమాట. సో అలా మనం అక్కడ ఎక్కడైతే హోల్సేల్ మార్కెట్ ఉంటుందో అలా వెళ్ళినప్పుడు ఇలా బాక్స్ మొత్తం ఒకేసారి తీసుకున్నాం అనుకోండి, మనకి మనీ సేవ్ అవుద్ది, ఒక్కొక్క థ్రెడ్ కోసం వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేకుండా. సో అలానే క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ నీడిల్స్ గురించి చూపిస్తాను. ఇవి మీషోలో అయినా మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. జస్ట్ ఇది మొత్తం రోల్ వచ్చేసి మనకి 10 రూపీస్ ఉంటుంది. మనకి స్టిచ్చింగ్ పర్పస్ అయితే ఒక్కటైతే సరిపోతుంది. మనం 2-3 అంటే ఆన్లైన్లో చూసినప్పుడు 100 రూపీస్ 3-500 రూపీస్ అలా ఉంటాయి. మనకు అంత అవసరం లేనప్పుడు అన్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఒక్కటి ఇలా ఇప్పుడు ఒకే రోజు మనం బయటకు వెళ్ళినప్పుడు అన్ని ఎక్కడైతే ఇవన్నీ దొరుకుతాయో ఒక్కసారి ఆ షాప్కి వెళ్ళి స్టిచ్చింగ్ టూల్స్ మొత్తం ఆ షాప్కి వెళ్ళి మొత్తం ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటే మనకి మనీ సేవ్ అవుతుంది, వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది. ఈ నీడిల్స్ని మనం ప్రతిసారి దీనికి అలా పెట్టుకుంటూ ఉండలేము కాబట్టి దీనికోసమని నేను ఇక్కడ ఒకటి స్పాంజ్తో అయితే రెడీ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇది నాకు మా ఫ్రెండ్ ఇచ్చింది. సో మనం ఇలా రెడీ చేసుకోవచ్చు. లోపల స్పాంజ్ అలా పెట్టేసుకుని, లేదా మనకి వాచెస్ కొన్నప్పుడు వాటికి స్పాంజెస్ లాంటి పిల్లో లాగా చిన్నవి వస్తూ ఉంటాయి కదా, వాటిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అది మనకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా స్టిచ్చింగ్ అంటే టేప్ కంపల్సరీ అయితే కావాలి కాబట్టి ఇది 20-25 రూపీస్. కొన్ని ఆన్లైన్లో తక్కువ కాస్ట్ ఉంటాయి, ఆన్లైన్లో ఎక్కువ కాస్ట్ ఉన్నవి ఉంటాయి. సో మనకి ఏది కావాలి, కొన్ని మనకి తక్కువ క్వాంటిటీలో కావాలి, కొన్ని ఎక్కువ క్వాంటిటీలో కావాలి, దాని ప్రకారం తీసుకోవడం బెటర్. స్కేల్ అయితే మనకి పెద్ద స్కేల్ అయితే కంపల్సరీ మెజరింగ్ టేప్ ఉన్నా టేప్తో మనం బార్గా గీతలు గీయాలి అంటే గీయలేం కాబట్టి ఎగ్జాక్ట్గా రాదు. అందుకని చెప్పి స్కేల్స్ని అయితే పెద్దదైతే యూస్ చేయాలి. దీనికన్నా పెద్దవి మనకి దొరుకుతాయి స్టిచ్చింగ్ టూల్స్. అంటే నాకు ఇక్కడ అన్ని అవైలబుల్గా లేవు. ఇప్పుడు నా దగ్గర ఏమున్నాయో వాటిలోంచి మీకైతే చూపిస్తున్నాను. స్పెసిఫిక్గా అవైతే కొనలేం కదా. ఇవి చాక్, మన ఇంట్లో ఉన్న చాక్ పీస్తో అలా అయితే మనకి ఎగ్జాక్ట్గా రాదన్నమాట. ఇవి ఉన్న షేప్ని బట్టి ఇవి మనకి గీయటానికి కరెక్ట్గా వస్తాయి. ఇవి ఎంత ఉంటాయండి? 10 రూపీస్. ఒక ప్యాకెట్ మొత్తంలో 10, దాంట్లో మనకి 7-8 ఉంటాయి. రిమైనింగ్ అన్ని కలర్స్లో ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ మనం ముందే కొనుక్కోవటం వల్ల ఆ షాప్కి వెళ్ళినప్పుడు స్పెసిఫిక్ అన్ని గుర్తుపెట్టుకొని అయితే కొనుక్కోండి. స్కేల్స్లో అయితే మనకి షేప్స్కి సంబంధించిన ఆమ్ రౌండ్కి సంబంధించిన డిఫరెంట్ స్కేల్స్ ఉంటాయి. అలాంటివి అవైలబుల్గా ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇది బక్రం పేపర్ చూపిస్తున్నాను మీకు. బక్రం పేపర్ మనకి 2 టైప్స్ బక్రం పేపర్స్ ఉంటాయి. ఒకటి పేపర్, ఇంకొకటి వచ్చేసి క్లాత్ బక్రం పేపర్ ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఫస్ట్ చూపించేది పేపర్ బక్రం పేపర్. అది కొంచెం పల్చగా ఉంటుంది కంపేర్ టు క్లాత్. ఇది క్లాత్ చూడండి చాలా మందంగా ఉంది. దీన్ని స్పెసిఫిక్గా బాయ్స్ షర్ట్స్ కాలర్స్కి అలాంటి వాటికి యూస్ చేస్తారు. మన పర్పస్లో అంతగా అయితే ఎక్కువ యూస్ చేయము. లేడీస్కి సంబంధించిన స్టిచ్చింగ్ అంటే నార్మల్గా పేపర్ బక్రం అయితే మనకి సరిపోతుంది, నెక్ డిజైన్ చేసుకోవడానికి దానికోసమే కాబట్టి. పేపర్ బక్రం అయితే మనకి
30 నుండి 50కి మధ్యలో మీటర్స్ లెక్కే ఇస్తారు ఈ బక్రాన్ని కూడా. 30 నుండి 50కి మధ్యలో డిపెండ్స్ ఆన్ షాప్ని బట్టి ఉంటుంది. హోల్సేల్ దగ్గర అయితే మనకి 30లో దొరుకుతుంది. వాళ్ళు రిటైలర్స్ అలా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే ఎక్కువకి. అదే క్లాత్ బక్రం అయితే మనకు వచ్చేసి 100 రూపీస్ తీసుకున్నాను నా దగ్గర అయితే. నాకు ఎగ్జాక్ట్గా అది కొంచెం అవసరమే తెచ్చుకున్నాను అన్నమాట. సో అలా ఉంటుంది బక్రం కాస్ట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఎలాస్టిక్స్. ఇవి స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా యూస్ చేస్తూనే ఉంటారు కదా పిల్లలకి. ఎలాస్టిక్స్లో మనకి 3 సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి. ఇది చిన్న సైజ్ అన్నమాట. ఇలాంటి స్క్రంచెస్కి వాటికి ఏదైతే అవైలబుల్గా ఉంటుంది. అలాగనే ఇది మనకి రౌండ్ షేప్లో కూడా ఉంటుంది. ఇది మీటర్ వచ్చేసి 5 to 6 రూపీస్ అంతే ఉంటుంది. ఇవి ఎక్కువ మొత్తంలో అయితే తీసుకోకండి బిగినర్స్ అయితే. తక్కువగా మనకి ఎంత కావాలో మీటర్స్ లెక్కే తీసుకోండి. ఇది పిల్లల ప్యాంట్స్కి వాటికైతే చక్కగా ఈ ప్లాజో ప్యాంట్ అలాంటివి మనం స్టిచ్ చేసుకున్నప్పుడు స్కర్ట్స్కి అలాంటి వాటికి ఎలాస్టిక్ అంటే ఇది గట్టిగాను ఉండదు, అలానే మన పిల్లలకైతే కంఫర్ట్గా ఉంటుంది. చాలామంది అయితే వీటిని కట్ చేసి వేస్తూ ఉంటారు. దీని కాస్ట్ 10 రూపీస్ ఉంటుంది. మనకి 10 రూపీస్ ఉన్న దాన్ని కట్ చేసి సన్నదానిలా యూస్ చేసుకోవడం కన్నా సన్నది మనకి 5 రూపీస్లో దొరికేటప్పుడు దాన్ని యూస్ చేసుకోవడం బెటర్ కదా. దీనికన్నా మనకి పెద్ద సైజ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర దొరకలేదు అది. సో ఆ పెద్ద సైజు మనకి యూస్ చేసుకుంటాం. స్పెసిఫిక్గా ఈ సైజు మనకు కూడా సరిపోతుంది. పెద్ద సైజ్ వచ్చేసి మీటర్ 20 రూపీస్ అలా ఉంటుంది. ఎలాస్టిక్ ఎక్కువ కొని పెట్టుకున్నా కూడా ఎలాస్టిక్ లైఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ కొని మనం వాడకుండా ఉన్నామంటే త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని చెప్పి ఎలాస్టిక్ మాత్రం బల్క్లో తీసుకుంటే తక్కువ కాస్ట్లో వస్తుంది, కానీ మనం అంతా యూస్ చేయం కాబట్టి తక్కువగా తీసుకొని వాడుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా సిజర్ అన్నమాట. సిజర్లో ప్లాస్టిక్లో మనకి రకరకాల సిజర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, కానీ నా సజెషన్ ఏంటంటే ఇలా ఐరన్దే తీసుకోవటం అయితే బెటర్. మనం దీన్ని మళ్ళీ పాలిష్ చేయించుకోవచ్చు అవసరం ఇయర్లీ వన్స్ అలా పాలిష్. దీంట్లో మంచి క్వాలిటీ ఉన్నదాన్ని మాత్రం తీసుకోండి. మనం వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు తక్కువ కాస్ట్ తక్కువ క్వాలిటీ అని త్వరగా రస్ట్ పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో వీటితో మనం ఎలాంటి పేపర్స్ అలా కట్ చేయకుండా యూస్ చేసుకుంటూ ఉంటే ఇది ఎక్కువ రోజులు కూడా మనకి మంచిగా యూస్ అవుతుంది. దీన్ని పాలిష్ చేయడానికి కూడా వాళ్ళు 40 to 50 రూపీస్ అలా ఛార్జ్ చేసుకుంటారు. ఇయర్లీ వన్స్ అలా పెట్టుకుంటే సరే. తక్కువ కాస్ట్ 150లో అలా వస్తుంది కదా అని చిన్నవి కొన్నాం అనుకోండి, అది 2 times 3 times కన్నా మనకి ఎక్కువగా అయితే యూజ్ అవ్వదు అన్నమాట. ప్రతిసారి కొత్తదైతే కొనలేం కాబట్టి ఒకేసారి మంచిగా స్టాండర్డ్గా ఉన్నదైతే తీసుకోండి. నేను ఇది 5 years నుంచి వాడుతున్నాను. ఇంకా నెక్స్ట్కి వచ్చేసరికి ఇవి హుక్స్లు అన్నమాట. వీటిలో కూడా మనకి చీప్ క్వాలిటీ దొరుకుతూ ఉంటాయి, మంచి క్వాలిటీ దొరుకుతూ ఉంటాయి. అదంతా చెక్ చేసుకొని స్టెయిన్లెస్ స్టీల్ ఉంటాయి, మనకి రస్ట్ రానివి ఉంటాయి, అవన్నీ చెక్ చేసుకొని ఈ ప్యాకెట్ మొత్తం కలిపినా మనకి 5 రూపీసే ఉంటుంది. ఒకే రోజు ప్లాన్ చేసుకొని అన్ని గుర్తు ప్రకారం అన్నీ తీసుకుంటే మనకి తక్కువ కాస్ట్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కంపల్సరీ బ్లౌజెస్ స్టిచ్ చేస్తాం కాబట్టి అవి అవసరం. ఇంకా ఇది వచ్చేసి ఇదైతే బిగినర్స్కి అయితే చక్కగా ఉపయోగపడే గమ్ అనమాట. ఫ్యాబ్రిక్ గ్లూ. ఖచ్చితంగా ఫ్యాబ్రిక్ గ్లూ అని అడగండి. ఫెవికాల్ అవి ఇస్తూ ఉంటారు కానీ అవి మాత్రం తీసుకోకండి. ఇది చిన్న డబ్బా వచ్చేసి 17 రూపీస్ అంతే ఉందన్నమాట. ఇది మనకి 10 to 15 బ్లౌజెస్కి అంటే కాటన్ వాటికి మనం లైనింగ్ని అటాచ్ చేయటం చాలా ఈజీగా ఉంటుంది. కానీ సిల్క్తో స్టిచ్ చేసేటప్పుడు మాత్రం అవి అటు ఇటు కదలటం అలా కొంచెం ఇన్కంఫర్ట్గా ఉంటుంది. అలాంటప్పుడు ఈ గమ్ము పెట్టి మనం లైనింగ్ని అయితే కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ క్లాత్ మీద అలా అంటించుకున్న తర్వాత కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది. అలానే లేస్లు ఏమన్నా అంటించుకోవాలి అన్నా ఇది చక్కగా యూజ్ అవుతుంది. ఫ్యాబ్రిక్ గ్లూ కాబట్టి ఇవి ఊడిపోవు. చిన్నవి కుందన్స్ అలాంటి వాటికైతే చక్కగా యూజ్ అవుతుంది. ఇది కూడా మన ఖజానాలో అయితే చేర్చుకోవాలి. ఇంకా ఇది వచ్చేసి లేస్ అన్నమాట. ఇది నాకు మీటర్ 6 రూపీస్ అలా తీసుకున్నారు. ఇవి మనం బ్లౌజెస్కి వెనక తాళ్ళలా కట్టుకోవడానికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే ఆ పర్పస్లోనే తీసుకొచ్చాను. డ్రెస్సెస్కి కొంచెం లూజ్ అయిన వాటికి అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇదే టైప్లో మనకి పైపింగ్ వేసేవి కూడా ఉంటాయి. దానికి పక్కన క్లాత్ అటాచ్ అయ్యి ఉంటుంది. ఇవైతే బల్క్లో తీసుకోకండి, ఎందుకంటే ఎంత కావాలో అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి యూజ్ అవుతుంది కదా, కలర్ యూజ్ అవుతుంది. మనకి ఒకే కలర్ అన్నిటికీ యూజ్ చేయం కాబట్టి. అదే రెగ్యులర్గా స్టిచ్ చేసే వాళ్ళకి అనుకోండి బల్క్లో చాలా వస్తూ ఉంటే వాళ్ళకి బల్క్లో కావాలి కూడా, వాళ్ళు తక్కువ కాస్ట్లో వస్తుందని అలా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ కాస్ట్ పడ్డా కూడా ఇది కూడా నాకు 5 రూపీస్ అలా పడింది మీటర్ అన్నమాట. సో నా డ్రెస్కి ఎంత అవసరమో మనం అంత తీసుకుంటే ఇలాంటి లేసులు తీసుకునేటప్పుడు మనకి చక్కగా అయితే సరిపోతుంది. ఎక్కువ అమౌంట్ పెట్టేసి వాటిని అలా ఎక్కువ రోజులు ఉంచడం కూడా వేస్ట్ అన్నమాట. ఇలా పైపింగ్ కూడా మనకు అలాంటి లేస్ లాంటిదే 5 రూపీస్ 6 రూపీస్లో దొరుకుతుంది. అలా తీసుకోండి అన్నమాట. ఇప్పుడు నేను చూపించే ఈ టూల్ మాత్రం ఖచ్చితంగా స్టిచ్చింగ్ వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది. నేను ఇక్కడ ఆల్రెడీ
చినిగిపోయిన ప్యాంట్స్ ఉంటాయి కదా, జీన్స్ ప్యాంట్, వాటిదైతే జిప్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఎప్పుడైనా మనం క్లాత్స్ బయట పడేసేటప్పుడు కానీ అలా చినిగిపోయిన వాటి ఉంటే ఇలాంటి జిప్స్ని వాటిని అన్నింటినీ కలెక్ట్ చేసుకోండి. ఈ ఒక్కొక్క జిప్ మనం బయట కొనాలి అంటే 30 రూపీస్ 40 రూపీస్ ఉంటుంది. జీన్స్కి వచ్చే జిప్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. సో పైన బటన్ అయితే మనకి పెట్టాలి అంటే వేరే దానికి దేనికన్నా యూజ్ అవ్వదు, కానీ ఇలాంటి బటన్స్ అయితే యూజ్ అవుతాయి. ఇప్పుడు ఈ జిప్స్ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ టూల్ ఉంది కదా, ఇది కాస్ట్ అయితే 10 రూపీసే, కానీ దీని వర్క్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు బ్లౌజెస్ టైట్ అయినా ఏ డ్రెస్సెస్ టైట్ అయినా కూడా సేఫ్టీ పిన్తో విప్పుతూ ఉంటాం కదా స్టిచెస్, విప్పినప్పుడు క్లాత్ పాడయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. బిగినర్స్కి అయితే తెలియక అటు ఇటు స్టిచ్ చేసినప్పుడు కొత్త వాటిని క్లాత్ పాడవుతూ ఉంటుంది. దీంతో అలా స్టిచెస్ని మనం తీయటం ఎక్కడికక్కడ థ్రెడ్ కట్ అవుతుంది, మన క్లాత్ అయితే కొంచెం కూడా పాడవ్వదు అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో అందుకని చెప్పి ఇది మనకి 10 రూపీస్లో షాప్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు స్టిచ్చింగ్ చేసే వాళ్ళైనా చేయకపోయిన వాళ్ళైనా ఇలాంటిదైతే ఒకటి ఇంట్లో పెట్టుకోండి. సో ఎలాగో బ్లౌజెస్కి డ్రెస్సెస్కి ఇది కంపల్సరీ యూజ్ అవుతుంది. ఇలా జిప్స్ ఇలాంటివి మనం కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం అలాంటి వాటికైతే ప్రాపర్గా చక్కగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ నేనైతే కొన్ని ముత్యాలు చూపిస్తున్నాను. ఇవి మనకి గ్రామ్స్ లెక్కిస్తారు. సో పెద్ద పెద్ద ప్యాకెట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం ఎప్పుడో కొన్నిటికి యూజ్ చేస్తాం కాబట్టి గ్రామ్స్లో ఇస్తారు. ఒక 5 రూపీస్వో 10 రూపీస్వో అలా తీసేసుకుంటే చాలా రోజులు వీటిని వాడేయచ్చు. ఆల్రెడీ నేను మొన్న మా పాపకి జ్యువెలరీ డిజైన్ చేసిన దాంట్లో నెక్కి అలా అయితే దీన్ని అయితే యూజ్ చేశాను కాబట్టి ఇలా తక్కువ క్వాంటిటీలో అలా కొనుక్కోండి అన్నమాట. ఇది వచ్చేసి ఇంకా థర్మాకోల్ బాల్స్. ఇవి ఎందుకు స్టిచ్చింగ్లో ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే చెప్తాను. ఇలా మనం పొట్లీ బటన్స్ రెడీ చేసుకోవాలి అంటే ఇలా పొట్లీ బటన్స్ రెడీ చేసుకోవటం ఇంట్లో చాలా ఈజీ. ఆ వీడియోస్ కూడా మనకి బోలెడు ఉంటాయి కాబట్టి చూసుకోవచ్చు. క్లాత్తో మనం స్టిచ్చింగ్ ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి ఇలాంటివన్నీ ఇంట్లో రెడీ చేసుకుంటే, అంటే బయట ఇచ్చామనుకోండి ఇవి పెట్టి స్టిచ్ చేయమంటే చాలా కాస్ట్ తీసుకుంటారు. ఈ ప్యాకెట్ మొత్తం వచ్చి ఇవే సింగిల్ చిన్న చిన్న ప్యాకెట్స్ ఇవ్వను, మొత్తం తీసుకోవాలి అన్నాడు. ఈ ప్యాకెట్ మొత్తం వచ్చేసి కూడా 5 రూపీసే. సో ఇవేం పాడయ్యాయి కాదు కదా అని చెప్పేసి మొత్తం అయితే తీసుకున్నాను. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇంకా ఏ కలర్ పొట్లీ బటన్స్ కావాలో ఆ క్లాత్తోనే చేస్తాం కాబట్టి మనం సో అలా రెడీ చేసుకొని అయితే యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవి యాంకర్ థ్రెడ్స్. ఎప్పుడు అవసరం అంటే ఈ థ్రెడ్స్ని యూజ్ చేసి మనం ఎంబ్రాయిడరీ వర్కే చేయాలని ఏం లేదు. మన బాబిన్లో ఈ థ్రెడ్ని పెట్టేసుకొని చక్కగా మన మిషన్లో ఉన్న డిఫరెంట్ స్టిచెస్, ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను త్వరలోనే. మనకి డిఫరెంట్ స్టిచెస్ ఉంటాయి కాబట్టి వాటితో ఎలా డిజైన్ చేసుకోవచ్చు లోపల పెట్టేసి అనేది చూపిస్తాను. ఇవి కూడా యాంకర్ థ్రెడ్స్ మనకి 3 రూపీస్ 4 రూపీస్ అలా తీసుకుంటారు. సో నెక్ డిజైన్ చేసుకోవడానికి ఇవన్నీ అయితే చక్కగా యూజ్ అవుతాయి. సో బేసిక్గా ఇవైతే స్టిచ్చింగ్ ఎవరైతే స్టార్ట్ చేశారో నేర్చుకుంటున్నారో బిగినర్స్ వాళ్ళందరికీ అయితే తప్పకుండా యూజ్ అయ్యాయి. వీటితో పాటుగా మనకి ఇంకా స్కేల్స్లో డిఫరెంట్గా అయితే అవైలబుల్గా ఉంటాయి. ఆ స్కేల్స్ మాత్రం కొంచెం షేప్స్కి వాటన్నిటికి కూడా చక్కగా యూజ్ అవుతాయి. నార్మల్గా ఇవి వరకు ఉన్నా కూడా చక్కగా అయితే మన స్టిచ్చింగ్ జర్నీ అయితే హ్యాపీగా జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఒకే రోజు ఎప్పుడైతే బయటకు వెళ్తామో ఇవన్నీ కొనుక్కున్నా కూడా మనకి ఆన్లైన్లో ఇవే పెట్టాలి అంటే ఒకసారి మీరు చెక్ చేసి చూడండి. మీరు బయటకు వెళ్తే ఒక 200-250 లోపు మనకి అన్నీ వచ్చేస్తాయి. నార్మల్గా మనకి వచ్చేసి థ్రెడ్స్ సిజర్ వచ్చేసి ఎక్కువ కాస్ట్ పడుతుంది. ఇవి ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి ఏవైతే మనకి ఎక్కువ రోజులు మన దగ్గర ఉంటాయో అలాంటి వాటికి కొంచెం కాస్ట్ పెట్టాల్సిందే. అంటే ఎప్పుడు మార్చాం కాబట్టి సో అందుకని చెప్పేసి ఈరోజు అయితే మీకు స్టిచ్చింగ్ మెటీరియల్స్ బిగినర్స్కి ఏవైతే యూజ్ అవుతాయో అదైతే చూపించారనమాట. ఖచ్చితంగా ఈ వీడియో అయితే చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఇది యూస్ఫుల్ వీడియో అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా, అలానే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, అలానే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్.